Welcome to Today Tomorrow. This is Kavya. Today sports updates ఏంటి ఇప్పుడు చూద్దాం. గుజరాత్ టైటాన్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్. శుభ్మాన్ గిల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. మ్యాచ్ నెంబర్ 12. వెన్యూ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. ఇవాల్టి మధ్యాహ్నం 3:30 జరగబోయే గుజరాత్ టైటాన్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ మ్యాచ్, పైగా ఇవాళ ఆదివారం వీకెండ్ కావడంతో అందరూ టీవీల ముందే అతుక్కుపోవడం కన్ఫర్మ్. ఈ రెండు జట్లు ఆడిన మ్యాచెస్ చూస్తే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచెస్ ఆడి 1 ఓడిపోగా 1 గెలిచారు. గుజరాత్ టైటాన్స్ ఆడిన 2 మ్యాచెస్లో 1 ఓడిపోయి 1 గెలిచారు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే 2024 ఐపీఎల్లో ఇవాల్టి జరగబోయే 12th మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్. ఈ ఇరు జట్లు ఆడిన లాస్ట్ 5 T20 మ్యాచెస్ చూసుకుంటే జీటీ ఆడిన 5 మ్యాచెస్లో 2 విన్ అయ్యారు అండ్ 3 ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్ ఆడిన 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయారు, ఓన్లీ 1 గెలిచారు. మ్యాచెస్ అగైనెస్ట్ ఈచ్ అదర్ చూస్తే జీటీ 2 విన్, ఎస్ఆర్హెచ్ 1 విన్. ఈ పిచ్ పైన యావరేజ్ స్కోర్ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 210 ఉండొచ్చు. ఈ పిచ్ పైన టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటే మాత్రం విన్నింగ్ రేషియో 100% ఉంటుంది. అలాగే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే 80% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూస్తే అర్థమైపోతుంది మన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది. అలాగే గుజరాత్ టైటాన్స్ టీం కూడా తక్కువేం కాదు. ఓపెనర్స్ సరిగ్గా నిలబడితే మాత్రం మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పొచ్చు. ఈ రెండు టీంల బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 63% అండ్ గుజరాత్ జైంట్స్ 75%. ఇవాల్టి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ నుంచి శుభ్మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా, ఒమర్ జాయ్ల నుంచి ఒక మంచి నాక్ చూడొచ్చు. అలాగే ఎస్ఆర్హెచ్ నుంచి మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, మర్క్రమ్ క్లాసెన్ల నుంచి కూడా సరైన ఆట చూడొచ్చని అంటున్నారు మన ఎక్స్పర్ట్స్. నరేంద్ర మోడీ అహ్మద్ స్టేడియం టోటల్ గా బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్ పైన బౌలింగ్ విషయానికి వస్తే బెస్ట్ సూటబుల్ ఫర్ పేసర్స్ అని చెప్పొచ్చు, కానీ స్పిన్నర్స్ మాత్రం కొంత మేరకు ఇబ్బంది పడొచ్చు. సో ఈ స్టేడియం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే టెంపరేచర్ 31.73 degrees, బ్రోకెన్ క్లౌడ్స్ ఉంటాయి. టీమ్ విన్నింగ్ కంపారిజన్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 40%, గుజరాత్ టైటాన్స్ 60%. విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి అనేది విశ్లేషకుల అంచనా. సో ఇక ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్ టీమ్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మాక్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షబజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మర్ఖండే, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్. మరి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. వృంద్రమేన్ సాహా, శుభ్మన్ గిల్, విజయ్ శంకర్, అజ్మతుల్లా, ఒమర్ జాయ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవెటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్, సాయి సుదర్శన్. సో ఇవాల్టి మ్యాచ్ గుజరాత్ టైటన్స్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనేది ఎక్స్పర్ట్స్ టాక్. అండ్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటే మాత్రం అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అంచనా. సో ఇది ఇవాల్టి గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ప్రెడిక్షన్ రిపోర్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు, సండే విత్ ఫుల్ ఫన్ డే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.